ఆషాఢం. ఈ ఒక్క మాట వినగానే మనసులో ముందుగా ఏం మెదులుతుంది? నల్లని మబ్బులు, చల్లటి మట్టి పరిమళం, గుండెలయను పెంచే డప్పుల చప్పుడు, పసుపు కుంకుమల సువాసనలు, నెత్తిపై బోనం మోసుకుంటూ అమ్మవారి వైపుకు అడుగులు వేస్తున్న ఆడపడుచులు. అవును, ఆషాఢం బోనాలొచ్చేశాయి. కానీ బోనాలు అంటే కేవలం ఒక పండగ మాత్రమేనా? కాదు. అది ఒక నగరం గుండె చప్పుడు. ఒక తల్లి మీద కోట్లాది మంది భక్తుల విశ్వాసం. తరతరాలుగా సంక్రమించిన ఒక జీవన సంస్కృతి. ఆకాశం వైపు ఒక్కసారి చూడండి. నల్లని మబ్బులు కమ్ముకుంటున్నాయి కదూ. నేలమ్మ ఎండల వేడి నుంచి ఉపశమనం పొంది చల్లటి మట్టి పరిమళాన్ని వెదజల్లుతోంది. ప్రకృతి కొత్త పెళ్లి కూతురులా ముస్తాబోతోంది. కానీ ఈ ఋతువు రాకతో మారేది ప్రకృతి మాత్రమే కాదు. భాగ్యనగరంలో ప్రతి వీధి భక్తితో మేల్కొంటుంది. గుడులు కొత్త కళను సంతరించుకుంటాయి. ఇంటింటి ముంగుట పసుపు నీళ్లు చల్లింపులు మొదలవుతాయి. గాలిలో ఒక పవిత్రమైన ఎదురు చూపు అలుముకుంటుంది. అప్పుడు దూరంగా ఎక్కడో డప్పుల శబ్దం వినిపిస్తుంది. అది కేవలం ఒక వాయిద్యం కాదు, ఈ నగర హృదయనాదం. ఆ చప్పుడుతోనే మొదలవుతుంది తెలంగాణ ఆత్మను ప్రతిబింబించే మహోత్సవం, మన బోనాలు. మన తాత ముత్తాతల కాలం నుంచి వస్తూ ఉన్న ఈ సంప్రదాయం వెనుక ఒక గొప్ప భావం ఉంది. అసలు బోనం అంటే ఏంటో తెలుసా? చాలా మందికి అది ఒక పండగ మాత్రమే. కానీ ఒక భక్తుడిని అడిగి చూడండి, అతని కళ్ళల్లో కనిపించే భక్తే సమాధానం చెప్తుంది. బోనం అంటే భోజనం. జగన్మాతను మన ఇంటి ఆడపడుచులా భావించి ప్రేమతో సమర్పించే నైవేద్యం. కొత్త కుండకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అందులో పరమాన్నం వండి వేపాకులతో అలంకరించి వెలిగే జ్యోతిని ఉంచి దాన్ని నెత్తిపై మోసుకుంటూ ఆడపడుచులు ఆలయానికి నడుస్తూ ఉంటే అది కేవలం ఒక ఊరేగింపు కాదు, తమ ఇంటి అమ్మను, తమ ఊరి అమ్మను, తమ జీవితాలను కాపాడే తల్లిని గుండెల్లో మోసుకుంటూ సాగే భక్తి యాత్ర. ఈ నెల రోజులు మహోత్సవం ఎక్కడ మొదలవుతుందో తెలుసా? ఈ నగర చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలిచిన గోల్కొండ కోటలో. కోటపై వెలిసిన జగదాంబిక మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతోనే బోనాల ఉత్సవాలు ఆరంభం అవుతాయి. ఒక్కసారి ఆ దృశ్యాన్ని ఊహించుకోండి. ఎత్తైన కోట గోడలు, పచ్చని కొండ, డప్పుల దరువుకు అడుగులు కలుపుతూ పైకి ఎక్కుతున్న వేలాది మంది భక్తులు, చుట్టూ మారు మోగే జయ జయధ్వానాలు. కాలమే ఒక్కసారిగా వెనక్కి వెళ్ళిపోయినట్లు అనిపిస్తుంది. కాకతీయుల వైభవాన్ని మోస్తున్న ఈ ఆలయంలో అమ్మవారు శాంత స్వరూపనిగా కాదు, నగరాన్ని కాపాడే రక్షక శక్తిగా కొలువై ఉంటారు. శతాబ్దాల చరిత్రను మోస్తున్న ఆ రాతి గోడల మధ్య డప్పుల ప్రతిధ్వనులు మారుమోగుతుంటే ఈ నగరాన్ని అమ్మే కాపాడుతుంది అనే నమ్మకం ప్రతి భక్తుడి గుండెల్లో మరింత బలపడుతుంది. గోల్కొండలో ప్రారంభమైన ఈ ఆధ్యాత్మిక ప్రయాణం ఇప్పుడు మరో మహిమాన్వితమైన క్షేత్రం వైపుకు సాగుతుంది. ఆషాఢం వచ్చిందంటే భాగ్యనగర భక్తుల మనసు ముందుగా చేరేది ఒకే చోటు, బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి ఆలయం. ఇక్కడ బోనాల ఉత్సవం ఒక ఎత్తైతే, ఆషాఢ మాసం తొలి మంగళవారం జరిగే ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం మరో ఎత్తు. అది కేవలం ఒక ఆలయ ఉత్సవం కాదు, లోక కళ్యాణం కోసం, జగత్తు శ్రేయస్సు కోసం నిర్వహించే దివ్య కళ్యాణం. అందుకే ఆ రోజు తెల్లవారుజాము నుంచే ఆలయ పరిసరాలు భక్తజన సంద్రంగా మారిపోతాయి. ఒకరి చేతిలో పువ్వులు, మరొకరి నుదుటన పసుపు, అందరి పెదవులపైన ఎల్లమ్మ తల్లి అనే ఆర్తి. ఆ క్షణంలో కులం ఉండదు, హోదా ఉండదు, అందరూ ఆ తల్లి బిడ్డలే. ఈ ఆలయానికి మరో విశేషం కూడా ఉంది. ఎల్లమ్మ తల్లి స్వయంభూ మూర్తి నేలమట్టానికి దిగువన జలగర్భంలో వెలిసి ఉంటుంది. భూగర్భం నుంచి నిరంతరం ఊరే ఆ జలమే అమ్మవారి పాదతీర్థంగా భక్తులు భావిస్తారు. శతాబ్దాలు గడిచినా ఆ విశ్వాసం చెక్కు చెదరలేదు. అందుకే ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుడు ఆ పవిత్ర జలాన్ని శిరస్సుపై చల్లుకొని, అమ్మా నీ చల్లని చూపు మా కుటుంబంపై ఎప్పుడూ ఉండాలని మనసారా ప్రార్థిస్తాడు. పెళ్లి కూతురులా అలంకరించిన ఎల్లమ్మ తల్లిని ఒక్కసారి దర్శిస్తే 2 కళ్ళు చాలు. ఒంటి నిండా బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు, పూలతో, ముత్యాల తలంబ్రాలతో ముస్తాబైన అమ్మవారి రూపం భక్తి, మాతృత్వం, వైభవం ఈ మూడింటిని ఒకేసారి మన కళ్ళ ముందు నిలబెడుతుంది. కళ్యాణ మహోత్సవం ముగిసిన మరుసటి రోజు జరిగే రథోత్సవం మరో అపూర్వ దృశ్యం. భక్తుల జయ జయ ధ్వానాల మధ్య రథం నెమ్మదిగా ముందుకు కదులుతూ ఉంటే ఆ రథం వెనుక నడిచే ప్రతి అడుగులోనూ ఒక విశ్వాసం కనిపిస్తుంది. అమ్మతో కలిసి నడిస్తే జీవితం దారి తప్పదు అనే నమ్మకం కనిపిస్తుంది.
బల్కంపేట వైభవాన్ని ఆస్వాదించిన తర్వాత బోనాల ఉత్సవం మరో చారిత్రక క్షేత్రానికి చేరుకుంటుంది. అదే లష్కర్. నేటి సికింద్రాబాద్లో వెలిసిన ఉజ్జయిని మహంకాళి ఆలయం. ఈ ఆలయం వెనుక ఒక విశ్వాస గాథ దాగి ఉంది. 1813లో ప్లేగు మహమ్మారి నగరాన్ని వణికిస్తున్న రోజుల్లో అప్పయ్య అనే సైనికుడు ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని హృదయపూర్వకంగా ప్రార్థించాడని చెప్తారు. తల్లి, నా ప్రజల్ని కాపాడు, నీకోసం ఒక ఆలయాన్ని నిర్మిస్తానని మొక్కుకున్నాడట. మహమ్మారి తగ్గింది, ప్రజలు ప్రాణాలతో బయటపడ్డారు. తన మొక్కు ప్రకారం నిర్మించిన ఆలయమే నేటి ఉజ్జయిని మహంకాళి ఆలయం. అందుకే ఇది కేవలం రాతితో నిర్మించిన దేవాలయం కాదు, ఒక భక్తుడి విశ్వాసం శాశ్వతంగా నిలిచిపోయిన చరిత్ర. ఈ ఆలయాన్ని ప్రపంచానికి ప్రత్యేకంగా నిలబెట్టేది మరో అపూర్వ ఘట్టం. అదే రంగం. బోనాలు ముగిసిన మరుసటి ఉదయం ఆలయం ముందు ఒక పచ్చి మట్టి కుండనుంచుతారు. ఆ కుండపై శివసత్తు నిలబడుతుంది. కాళ్లకు గజ్జెలు, చేతిలో వేప కొమ్మలు, ఒళ్ళంతా పసుపు, నుదుటిన ఎర్రటి కుంకుమ. డప్పుల దరువు వేగం పెరిగే కొద్దీ ఆమె పూనకంతో ఊగిపోతుంటే వేలాది మంది భక్తులు నిశ్శబ్దంగా చూస్తూ ఉంటారు. ఆ సమయంలో వినిపించేది ఒక మనిషి స్వరం కాదని, అమ్మవారి వాక్యేనని వారు విశ్వసిస్తారు. ఈ ఏడాది వర్షాలు ఎలా ఉంటాయి, పంటలు ఎలా పండుతాయి, ప్రజల జీవనం ఎలా సాగుతుంది అనే ప్రశ్నలకి తల్లే సమాధానం చెప్తుందనే నమ్మకంతో లక్షలాది మంది ఆ దృశ్యాన్ని కళ్ళారా చూడటానికి తరలి వస్తారు. శాస్త్రం దీనిని ఒక సంప్రదాయంగా చూడొచ్చు, కానీ భక్తుడికి అది తల్లితో జరిగే సంభాషణ. అదే విశ్వాసం, అదే బోనాల ఆత్మ. లష్కర్లో రంగం ముగిసేసరికి బోనాల వైభవం మరో శిఖరాన్ని చేరుకుంటుంది. ఆ ఉత్సవ ప్రవాహం పాత బస్తీ వైపుకు మళ్ళుతుంది. అదే లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయం. చరిత్ర చెప్తుంది, నిజాం పాలకులు సైతం అమ్మవారి మహిమకు తల వంచి పట్టు వస్త్రాలు సమర్పించేవారని. అందుకే ఈ ఆలయం కేవలం ఒక ఆరాధన స్థలం కాదు, భక్తి, చరిత్ర, సామరస్యానికి ప్రతీకగా నిలిచిన పవిత్ర క్షేత్రం. సింహంపై కొలువై ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. ఘటాల ఊరేగింపులు, డప్పుల మోత, భక్తుల జయ జయ ధ్వానాలతో పాత బస్తీ వీధులన్నీ ఒక ఆధ్యాత్మిక ప్రవాహంగా మారిపోతాయి. ఈ ఉత్సవంలో మనస్సును తాకే మరో అందమైన దృశ్యం కనిపిస్తుంది. ఇక్కడ కులానికి చోటు లేదు, మతానికి గోడలు లేవు. అమ్మవారి ఊరేగింపు వస్తుంటే ముస్లిం సోదరులు కూడా గౌరవంగా దారిచ్చి పూలు చల్లుతూ స్వాగతం పలుకుతారు. అదే హైదరాబాద్ ఆత్మ. భిన్నత్వంలో ఏకత్వం అంటే పుస్తకాల్లో చదివే మాట కాదు, బోనాల్లో కళ్ళారా కనిపించే నిజం. ఇప్పుడు ఒక క్షణం కళ్ళు మూసుకోండి. దూరంగా వినిపిస్తున్న డప్పుల మోతను ఊహించండి. అది కేవలం ఒక వాయిద్య శబ్దం కాదు, విశ్వాంతరాలలో ఆదిశక్తి కదలిక. ఆ దరువుకు అనుగుణంగా శివసత్తులు అడుగులు వేస్తూ ఉంటారు. పసుపుతో మెరిసే ముఖాలు, నుదుటిన పెద్ద కుంకుమ బొట్టు, చేతిలో వేప కొమ్మలు, విరబోసిన జుట్టు, ఎర్రబడిన కళ్ళు. ఈశ్వరి, మహామాయి, దుర్గమ్మ, మహంకాళి అంటూ వారు చేసే నాదాలు గాలినే కంపింపచేస్తాయి. ఆ దృశ్యాలు చూస్తూ ఉంటే అది పూనకమా, పరవశమా, లేక భక్తి పరాకాష్ఠ అనే ప్రశ్నకు సమాధానం వెతకాల్సిన అవసరమే ఉండదు. ఆ క్షణంలో భక్తుడికి కనిపించేది ఒక్కటే, అమ్మ. అటు చూడండి, పోతురాజులు వస్తున్నారు. కళ్ళల్లో రౌద్రం, ఒళ్ళంతా పసుపు, ముఖాన కుంకుమ, చేతిలో కొరడ. డప్పుల దరువుకు అనుగుణంగా గర్జిస్తూ ముందుకు సాగుతుంటే అమ్మా మహంకాళి తల్లి అంటూ మారుమోగే జయ జయ ధ్వానాలు ఆకాశాన్ని తాకుతాయి. ఒంటిపై తామే కొరడాలతో దెబ్బలు కొట్టుకుంటూ చెడుపై యుద్ధానికి సిద్ధమైన యోధుల్లా వారు దారి చూపుతుంటే వారి వెనుక వేలాది మంది భక్తులు అమ్మవారి నామస్మరణతో అడుగులు కదుపుతారు. ఆ డప్పుల వేగానికి, ఆ కంచు గంటల మోతకు గుండెల్లో ధైర్యం పుడుతుంది, భయం కరిగిపోతుంది. దుష్ట శక్తులపై దైవ శక్తి ఎప్పుడూ విజయం సాధిస్తుందనే విశ్వాసం మరింత బలపడుతుంది. అందుకే ఇది పూనకం కాదు, ఇది నమ్మకం. ఇది కేవలం ఉత్సవం కాదు, ఇది అమ్మవారి అస్తిత్వం. ప్రతి ఆషాఢంలో భక్తుల హృదయాల్లో మళ్ళీ మళ్ళీ పునర్జన్మ పొందే ఆధ్యాత్మిక అనుభూతి. డప్పుల శబ్దం ఆగిపోవచ్చు, ఊరేగింపులు ముగిసిపోవచ్చు, కానీ ఆ తల్లి మీద విశ్వాసం మాత్రం ఎన్నటికీ ముగియదు. అదే బోనాల అసలు వైభవం. ఆ తల్లి మనలోనే ఉంది. మన భయాలను ధైర్యంగా మార్చడానికి, మన బాధలను ఆశగా మార్చడానికి ప్రతి ఆషాఢంలో భక్తుల మధ్యకు వస్తుంది. అందుకే బోనాలు కేవలం ఒక జాతర కాదు, ఒక జీవన తత్వం,
ఒకవైపు భక్తి, మరోవైపు ప్రకృతి, ఇంకోవైపు సమాజాన్ని ఒక్క తాటిపై నిలబెట్టే సంస్కృతి. అందుకే ఈ పండుగను ఎంత లోతుగా అర్థం చేసుకుంటే అంత గొప్పగా అనిపిస్తుంది. ఒక్కసారి గమనించండి. బోనం మీద అలంకరించే వేపాకులు, ఒంటికి రాసుకునే పసుపు, నుదుట ధరించే కుంకుమ, ఇవన్నీ కేవలం ఆచారాలు మాత్రమే కాదు, వర్షాకాలంలో వ్యాపించే క్రిమికీటకాలు, అంటువ్యాధుల నుంచి రక్షణ కల్పించే సహజ సిద్ధమైన పదార్థాలు. పసుపులో క్రిమి సంహారక గుణాలు, వేపాకుల ఔషధ గుణాలు శరీరానికే కాదు, పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచడంలో సహాయపడతాయి. అంటే మన పెద్దలు భక్తిని మాత్రమే కాదు, ఆరోగ్యాన్ని కూడా పండుగలో భాగం చేశారు. అందుకే భారతీయ సంప్రదాయాల్లో ప్రతి ఆచారం వెనుక ఒక పరమార్థం ఉంటుంది. ప్రతి విశ్వాసం వెనుక ఒక జీవన విజ్ఞానం దాగి ఉంటుంది. అందుకే బోనాలను కేవలం ఆర్భాటంగా చూసి ముందుకు వెళ్ళిపోకూడదు. ఇది భక్తి రూపంలో మనకు అందిన సంస్కృతి. అమ్మవారికి సమర్పించే ఒక నైవేద్యం మాత్రమే కాదు, ప్రకృతికి మనం చెప్పే కృతజ్ఞత, కుటుంబాలను ఒక్క చోటుకి చేర్చే ఆప్యాయత, సమాజాన్ని ఒకటిగా నిలబెట్టే శక్తి. అందుకే బోనాలు వస్తే హైదరాబాద్ ఒక నగరంలా కనిపించదు, అమ్మవారి కొంగు నీడలో చేరిన ఒక పెద్ద కుటుంబంలా కనిపిస్తుంది. గోల్కొండ జగదాంబికగా, బల్కంపేట ఎల్లమ్మగా, ఉజ్జాయిని మహంకాళిగా, లాల్ దర్వాజా సింహవాహినిగా రూపాలు వేరైనా ఆ తల్లి ఒక్కటే. ఆమె కరుణ మన భాగ్యనగరంపైనే కాదు, ప్రపంచమంతటా ఉండాలని, ప్రతి ఇంటా సుఖశాంతులు వెళ్లి విరియాలని, ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ప్రతి మనసులో ధైర్యం, ప్రతి జీవితంలో వెలుగు నిండాలని ఆ జగన్మాతను మనసారా ప్రార్థిద్దాం. మరి మీ ఇంట్లో బోనాల సంబరం ఎలా జరుగుతుంది? మీరు ఏ అమ్మవారికి బోనం సమర్పిస్తారు? ఈ మహోత్సవానికి సంబంధించి మీ మధుర జ్ఞాపకాలు ఏవైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా పంచుకోండి. ఎందుకంటే ఇలాంటి అనుభవాలే మన సంస్కృతిని సజీవంగా ఉంచుతాయి. మరో అద్భుతమైన ఆధ్యాత్మిక ముచ్చటతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై మహంకాళి.